అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, దేవుడు నాతో కలలో మాట్లాడిన విధంగా రాకడ గురించి దేవుడు పదే పదే నాకు 3 సార్లు చూపించిండు. రాకడలో రాత్రి కలలో నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు పాస్బుక్ వచ్చింది, పాస్ ఫోటో. అయితే అది పట్టుకొని నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్నయ్యతో పాటు ఇంకా 4 ఉన్నారు. అన్నయ్య మధ్యలో కూర్చున్నాడు, అన్నయ్య పక్కన ఇటిద్దరు కూర్చున్నారు. అన్నయ్యకి ఎదురుగా ఒక అతను పెద్ద ఆయన కూర్చున్నాడు. అక్కడ కూర్చొని ఉండగా మమ్మల్ని చెక్ చేస్తారు, అతను వాళ్ళ పాస్పోర్ట్లు చెక్ చేయండి అని అంటే మమ్మల్ని చెక్ చేస్తున్నప్పుడు ఆ పాస్పోర్ట్లు మాకు కాకపోయినప్పటికీ అన్నయ్య మాది చూసి కూడా వాళ్ళకి కావని తెలిసి కూడా ఆ పెద్ద ఆయన అక్కడ కూర్చున్న ఆయనకు పెద్ద ఆయనకి ఇచ్చేసినప్పుడు అక్కడ ఆయన చూసి, ఇవి భాస్కర్ ఇవి వీళ్ళే కాదు కదా, నువ్వు ఎందుకు ఇలా కవర్ చేసినావు అంటే, అయ్యా వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు, మా సంఘానికి వస్తారు, వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు, అందుకే కవర్ చేసిన అంటే, అలా ఎలా కవర్ చేస్తావు నువ్వు, వాళ్ళు ఎందుకు కవర్ చేస్తావు, మీ పాస్పోర్ట్ వాళ్ళు ఎక్కడున్నాయో అక్కడ తెచ్చుకోపోండి అని చెప్పినప్పుడు గెద్దిచ్చిండు అన్నయ్య. అతను గెద్దిచ్చినప్పుడు అవి తీసుకొని మేము ఎత్తుక్కుంటూ పోతే చాలా దూరంలో ఒక అతను వైట్ కోట్ వేసుకొని నిలబడితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇవి మా పాస్పోర్ట్ వాళ్ళు కావన్నా, మీ తీసుకోండి, మాకు ఇచ్చేయండి మేము అడిగినప్పుడు అతను అన్నాడు కదా, ఇవి చాలా విలువైనవి, ఇవి చాలా ఇంపార్టెంట్, అవి ఎంత కాపాడుకుంటే అంత మంచిది, ఒక్కసారి ప్రింట్ పడ్డదంటే మళ్ళీ పోదు, వీటిని ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్ళీ జీవితంలోకి రాదనని అతను మాకు చెప్పినప్పుడు సరే అవి తీసుకొని గబగబా వచ్చేస్తున్నాము. ఎయిర్పోర్ట్లో ఎవ్వరు లేరు, ఫ్లైట్ వెళ్ళిపోయింది, అన్నయ్య వాళ్ళు ఎవ్వరు లేరు, నాకు ఇచ్చిన పాస్ ఫోటో ఇచ్చిన ఆయన కూడా లేడు, అతను కూడా వెళ్ళిపోయిండు. చుట్టుపక్కల చూసినాం, ఎక్కడ ఎవ్వరు లేరు. ఇక చాలా ఏడ్చినాం, కూర్చొని 2 మొక్కల మీద కూర్చొని ఏడ్చుకుంటూ అక్కడ ఉండిపోయినా, ఎవ్వరు లేరు, నేను మా ఆయన తప్ప ఎవ్వరు లేరు అక్కడ. దేవుడు నాకు ఈ విధంగా చూపించిండు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఇంకెవరు చెప్తారా సాక్ష్యం? ఎవరన్నా? మంచిది. దీన్ని బట్టి మీకేమర్థమైందో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇది రాకడకు సూచనలు దేవుడు తెలియజేశాడు. సో వారి కుటుంబమే అని కాదు, కానీ వారు మన సంఘంలో ఉన్నారు కాబట్టి సంఘానికి సాదృశ్యంగా తీసుకోవచ్చు. సో సిద్ధపడిన వారు, ఎవరైతే పొందిన బ్యాప్టిజం ఆ పాస్పోర్ట్ ఉంటుందో ఆ పాస్పోర్ట్ కలిగిన వారు మాత్రమే వారి దగ్గరనే ఉండాలి. ఎవరికి వర్తించదు. తల్లిది చెల్లిది, తల్లికి తండ్రిది, పిల్లది తండ్రికి ఎవరిది కూడా వర్తించదు. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన రక్షణ అనే పాస్పోర్ట్ను మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను రికమెండేషన్ చేసినా నడవదు అనమాట. అక్కడ ఆల్రెడీ నేను పంపించినా కానీ మేము మా సంఘ కాపురిగా మా బాధ ఏంటంటే, అందరు పరలోకంలో ఉండాలి ప్రభా, సంఘస్థులందరూ పరలోకంలో ఉండాలని మా బాధ. సో ఎంతమంది అయితే చెప్పబడుతున్న మాటలు విని ఆ ప్రకారంగా జరిగిస్తారో నిశ్చయముగా వారు పరలోకంలో ఉంటారు. అంటే దాని అర్థం అది. అంటే మేము రికమెండేషన్ అంటే కూడా నడవదనమాట అక్కడ కదా. సో అది మనం చూస్తూ ఉన్నాం. దాని అర్థం ఏంటంటే, ప్రభు రాకడ కూడా సమీపిస్తూ ఉంది, అన్ని ఆజ్ఞలు పాటించాలి. ఒక్కటి ఇటు అటు పోయినా ఒక్కసారి జీవగ్రంథంలో రాయబడిన పేరు తుడిచివేయబడదు. ఇంపార్టెంట్ చాలా, అది ముద్రించాడు దేవుడు. కానీ దాని తర్వాత ఒక్కసారి కొట్టివేయబడితే మాత్రం మళ్ళీ రాయబడదు. ఇంకా ఒక్కసారి కొట్టివేయబడితే మళ్ళీ రాయబడదు. సో ఇందులో మనం చూస్తూ ఉన్నాం, బుద్ధిగల కన్యకలు 10 మంది ఉంటే 5 సిద్ధులలో నూనె ఉంది, 5 దాంట్లో నూనె లేదు. అనగా నూనె ఆత్మాభిషేకానికి, ఆత్మ నింపుదలకి సాదృశ్యం. సో నూనె 5 మంది దగ్గర ఉంది, 5 మంది దగ్గర లేదు. ఈ 5 మంది బుద్ధిగల కన్యకలు ఎవరంటే, దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా ఉన్నదున్నట్టుగా పాటిస్తూ ప్రభునామాన్ని ప్రకటిస్తూ తమ జీవితాన్ని ప్రభు స్వాధీనంలో నడుచుకునేవారు. బుద్ధి లేని వాళ్ళు ఎవరంటే, కొంత అచ్చట కొంత
ఇచ్చుట అంటే 50-50% అన్నమాట. అన్యజనుల ఆచారాలు విడిచిపెట్టకుండా క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత ఆచారాలు, కులము, మతము అన్నీ విడిచిపెట్టాలి. ఏమాత్రం అవి ఇందులో కలిపినా నువ్వు 50-50 అంటే ఎత్తబడే గుంపులో ఉండవు. దేవుని వాక్యంలో రాయబడింది, అన్యజనుల ఆచారాలు అభ్యసించొద్దు, వాక్యంలో ఉంది. సో అన్యజనులు ఏదైతే మనం విడిచిపెట్టామో పూర్తిగా విడిచిపెట్టి రావాలా, కొంత తీసుకొని రాకూడదు. కొంత తీసుకొని వచ్చినా ఇక్కడ నీకు క్షేమకరము కాదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడిచ్చిన ఈ అమూల్యమైన రక్షణను బహు జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ఏదో మందిరానికి వెళ్తున్నాం కదా, వస్తూ ఉన్నాం కదా, మేము క్రిస్టియన్సే కదా అనుకోవడానికి లేదు. ప్రభువా అన్న ప్రతివాడు నావాడు కాదు, నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే నావాడు. దేవుని వాక్యంలో ఏమైతే ఉందో ఆ ప్రకారంగా జీవించేవాడే దేవునికి సంబంధి. కాబట్టి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంత్య దినాల్లో మనం ఉంటూ ఉన్నాము. కాబట్టి కఠినమైన హృదయం కలిగి ఉండొద్దని ఒకసారి వర్తమానం కూడా నేను చెప్పిన. ఎందుకంటే వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అయ్యగారు చెప్తానే ఉంటారులే అనే ఆ ఆలోచన మాత్రం అపవాది సంబంధమైంది. అది దేవుని సంబంధమైంది కానే కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు బోధించే మాటలని గ్రహించాల. అయ్యగారు అన్ననో లేకపోతే పాస్టర్ గారో వాక్యంలో ఉన్నాయి కాబట్టి మెసేజ్ అందించాలి. కాబట్టి అవి నామకార్థ సంఘాలలో ఉంటాయండి. చెప్తారు, ఇగో ఈ మెసేజ్ చెప్పాలా అని చెప్తారు, అంతే, అదే చెప్పాలా. అవి ఉంటాయి, నామకార్థ సంఘాలలో ఉంటాయి. కానీ ఆ రీతిగా మనం లేము. ఇక్కడ దినం మనం రీఛార్జ్ చేయబడుతూ ప్రతి ఆదివారం ప్రభులో బలపడుతూ మన జీవితంలో మనం ఎలా కొనసాగాలి అంచెలంచెలుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. నిజంగా అంటే నా జీవితంలో నేను వాక్యం అందించేటప్పుడు ఈ వాక్యాలు కూడా నాకు చాలా కొత్తగా నాకే అనిపిస్తూ ఉంటాయి. కొన్ని లోతైన సంగతులు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా దేవుడు మన గురించి చూపించాడంటే విడవబడే సంఘంలో మనం ఉండొద్దు, విడవబడే సంఘముగా మనం ఉండొద్దు, సంఘంలో కాదు సంఘముగా మనము ఉండొద్దు. ఇది హెచ్చరిక. ఏంటిది చెప్పాల? దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు తను ప్రేమించే వారిని ఆయన హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు కదా. సో ఇకనైనా మనం మేలుకోకపోతే ఆ కుటుంబంతో సహా మనమందరము కూడా సంఘముగా వాక్యము ఆ వాక్యం ఏదైతే చెప్తుందో అది మనకు కష్టం అనిపిస్తుండొచ్చు, కొన్నిసార్లు నిష్ఠూరం అనిపిస్తుండొచ్చు, కొన్నిసార్లు మరణమైనట్టుగా కనబడుతుండొచ్చు. కానీ అది జీవార్థమైనదని దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. మనం ఎందుకు నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులని దేవుని వాక్యంలో రాయబడింది, అవునా కదా? నీతి నిమిత్తం హింసించబడట అంటే ఏంది? ఇంకోటి రాయబడింది మత్తయి సువార్త 5:6లో, నీతి నిమిత్తం ఆకలి దప్పులు కొనవారు ధన్యులు. అంటే నువ్వు వాక్యాన్ని పాటించడానికి నువ్వు ఉపవాసం ఉన్నా పర్వాలేదని అర్థం. అక్కడ చదవండి అన్నమాట, మత్తయి సువార్త 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఒకవేళ నీతి నిమిత్తం నీకు ఆకలైందా, దాహమైందా, దాని అర్థం ఏంటంటే నువ్వు ఉపవాసం ఉన్నావా అంటే నీవు నీతి క్రమంలో వెళ్తూ ఉన్నప్పుడు నీకు తినడానికి తిండి కూడా లేదా, నువ్వు నిలబడు, దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. నీతిని మాత్రమే నెరవేర్చు. ఆకలి అవుతుందని, దాహం అవుతుందని దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టి జీవించకు, ఆ ప్రకారంగా జీవించు. దేవుడు నిన్ను తృప్తిపరిచే దేవుడు. ఎందుకంటే రాకడ సమయాల్లో మనం ఉన్నాము కాబట్టి, చివరిది లెక్కించబడుతుంది కాబట్టి ఇకనైనా మనము మెలకువ కలిగి ప్రభు సన్నిధిలో మెలకువ కలిగిన వారుగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా నేను చెప్పే మాట ఒకటి మీరు చాలా చక్కగా అర్థం చేసుకోండి. యెషయా గ్రంథం 50:10. యెషయా గ్రంథం 50:10. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? చాలు. మీలో ఎవడు యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు. మొదట దేవునికి భయపడితే సేవకుని మాట వింటారు, దేవునికి భయపడకపోతే సేవకుని మాట
వినరని అర్థమిస్తూ ఉంది. ఆ నెక్స్ట్ లైన్ చదవండి. వెలుగు లేకయే చీకటిలో నడిచివాడు. వీళ్ళు ఎవరంటే సేవకుల మాట అంటే ఎవడు, మరొకసారి చదవండి మొత్తం అది. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు వెలుగు లేకయే చీకటిలో నడిచివాడు. అది అంటే ఎవరు దేవుని సేవకుని మాట వినరంటే వెలుగు లేకుండా చీకటిలో నడిచేవారు దేవుని మాట వినరు. ఇంకా అంటే చెప్పేది ప్రతీది కూడా అదొక పరమార్థమని భావించారు, కానీ అపార్థంగా భావించుకుంటూ ఉంటారనమాట. కొన్ని మనకి శరీరానికి అనుకూలంగా ఉంటాయి, కొన్ని శరీరానికి అనుకూలంగా ఉండవు. కొన్ని మన మనసుకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని మన మనసుకు అనుకూలంగా ఉండవు. అందుకే అక్కడ అన్నాడు, నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు నువ్వు ఆకలితో అలమటిస్తున్నావా? ఒకరోజు 2 రోజులు భోజనం లేకుండా ఉన్నావా? అయినా సరే నీతి కొరకే నువ్వు జీవించు, దేవుడు నేను సమృద్ధిగా తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో నుంచి ఎలా ఆరోహణం అయ్యాడో అలాగే ఆయన దిగి వస్తాడు. అపోస్తల కార్యాలు 1:11 మనం చూస్తే, అపోస్తల కార్యాలు 1:11 గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఎలాగైతే యేసుక్రీస్తు ఒలీవ కొండ మీదకి వెళ్ళి అక్కడి నుంచి ఆరోహణం అయ్యాడో అదే రీతిగా ఆయన వస్తాడని మళ్ళీ దేవదూతలు అపోస్తులతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత యేసుప్రభు రూపం అలాగే వాళ్ళు ధ్యానిస్తూ ఇంకా అక్కడే ఉన్నారని భావిస్తూ ఉన్నారు. ఇంతలో దూతలు వచ్చి, ఓ గలిలయ మనుషులారా, హలో. కొంతమంది మనం ఎక్కడో ఉంటే మాట హలో ఉన్నారా లేదేటా అని అంటూ ఉంటాం కదా. వాళ్ళు పరవశమైపోయారు వాళ్ళు. అప్పుడు గలిలయ మనుషులు వచ్చి, దేవదూతలు వచ్చి, హలో గలిలయ మనుషులారా, పేతురు, యాకోబు, యోహాను అని తట్టి, ఇదిగో మీరు ఎలాగైతే పరలోకానికి వెళ్ళడం మీరు చూసారో అదే రీతిగా ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరి నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు మన కొరకు 2వసారి మేఘాల మీద రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు 9వ వచనంలో చూస్తే పైన ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మేఘము మహిమకు సాదృశ్యం. ఈ మేఘం ఏంది? ఈ మేఘం కాదు, కనబడే మేఘం కాదు. యేసు ప్రభుని ఏ మేఘమైతే కొనిపోయిందో ఆ మేఘము మహిమకు సాదృశ్యం, అనగా మహిమతో ఆయన ఎత్తబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక విషయం నేను మీకు చెప్తాను. ఒలీవ కొండ మీద ఆయన ఎత్తబడ్డాడు. తెలుసా అది మీకు? తెలుసా? సరే, జకరియా గ్రంథం 14:4 చదవండి. జకరియా గ్రంథం 14:4. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జకర్యాకి దేవుడు ప్రభు రాకడలో 2వ రాకడలో 2 రాకడలు తెలుసా మీకు? 2వ రాకడలో 2 రాకడలు. ఒకటి రహస్య రాకడ, అది మేఘాల మీద వచ్చే రాకడ. 2వ రాకడ ఒలీవల కొండ మీద ఆయన పాదములు పెట్టే రాకడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ మీకు ఒకటి చెప్తాను నేను. యేసు ప్రభు తరచుగా తను జీవించినంత కాలము ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఒలీవ కొండలకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఒలీవల కొండ మీదనే ఆరోహణమయ్యాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఒలీవ కొండ ప్రార్థనకు సాదృశ్యం. ఒలీవ కొండ ప్రార్థనకు సాదృశ్యం. ఒలీవల కొండ పచ్చని జీవితానికి కూడా సాదృశ్యం. అంటే ఆత్మ సంబంధమైన, వెలుగు సంబంధమైన జీవితానికి సాదృశ్యం. సో ఎప్పుడైతే యేసుప్రభు ఆ ఒలీవ కొండ మీద ప్రార్థించాడో ఆ ఒలీవ కొండ మీద ఆరోహణమయ్యాడు. అదేవిధంగా మనము ప్రార్థించిన జీవితం కలిగి ఉంటే, ప్రార్థించే జీవితం మనము కలిగి ఉంటే నిశ్చయముగా ఆ ప్రార్థన ద్వారానే మనం ఆరోహణం చేయబడతాం. హల్లెలూయా. ప్రార్థన లేకుండా మనం ఎత్తబడము. ప్రభువా నీకు స్తోత్రం, మాకు ఆత్రం కదా. యేసు రక్తమే జయం, ఏట మాంసమే బలం కదా. దానియేలులాగా ముమ్మారు ప్రార్థన చేస్తారు కొంతమంది కదా. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ముమ్మారు ప్రార్థన చేశాడు. సో మనల్ని కూడా కొంతమంది 3 సార్లు ప్రార్థన చేస్తాం. మేము కూడా దానియేలులాగా 3 సార్లు ప్రార్థన చేస్తాం. ఎప్పుడు? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. 3 సార్లు ప్రార్థన చేసి సింహాల దగ్గర పోతుంటారు, చీల్చి చింపేస్తాయి. మరి జాగ్రత్త. అలా కాదు, ఉదయం లేవగానే, అరుణోదయమున లేవాలి. ఇంకను ఆయన చీకటి ఉండగానే లేచి ఒలీవ కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. అలాగే మనం లేచి కనీసం మన గదులలో అయినా సరే మనం లేచి ఆ ఒలీవ కొండ యొక్క అనుభవం, ఆ ప్రార్థన అనుభవం మనం పొందగలిగితే ఆ ప్రార్థన జీవితోనే మనం ఆరోహణం అవుతాం. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు మేఘాల మీద వస్తాడో, ఆ మహిమతో వస్తాడో, అప్పుడే మళ్ళీ తిరిగి మనము ప్రార్థన జీవితం కలిగి ఉంటే, సిద్ధపాటు జీవితం కలిగి ఉంటే ఆ జీవితంతో మనం ఆరోహణము అవుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. కానీ జాగ్రత్త, యెహోవా దినము అది మేలు కాదు సుమి, అది వెలుగు కాదు సుమి, అది అంధకారము, చీకటి అయి ఉన్నది. ఎప్పుడైతే ఆయన రాకడ వస్తుందో లోకానికి శ్రమ వచ్చేసినట్టే. ఇంకా బహు భయంకరమైన శ్రమ ఈ లోకానికి వచ్చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు మనం పడుతున్న ఈ శ్రమలు ఎన్న తగనివి. ఇప్పుడు యేసు ప్రభు మేఘముతో, అనగా మహిమ మేఘముతో కొనిపోబడ్డాడు ఆయన. ఇంకొకటి చెప్పిన, మనము కూడా మహిమతో నింపబడితేనే వెళ్తాం. మహిమతో నింపబడాలి. మహిమ ఎలా వస్తుందో మీరు చెప్పండి. మహిమ ఎలా వస్తుంది మనకి? దేవుడు తన మహిమతో ఎలా నింపుతాడు మనల్ని? అమ్మా చెప్ప. ఆత్మతో నింపబడినప్పుడు మహిమతో నింపబడతాం. ఇంకా చెప్పండి. మనకు దేవుని మహిమ కావాలి. ఆ మహిమలోనే మనం ఎత్తబడతాం. మేఘములో కొనిపోబడతాం మనం. అర్థం కాలేదా? అయితే తీయండి. 1 తెస్సలోనిక పత్రిక 4:16-17 వచనం. 1 తెస్సలోనిక ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘము వల్లే, మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. అది యేసు ప్రభు ఎలాగో మేఘములతో కొనిపోబడ్డాడో అలాగే మనము కూడా మేఘములతో కొనిపోబడతాం. ఈ మేఘము మహిమకు సాదృశ్యం అని చెప్తా ఉన్నాను. సో ఈ మహిమతో మనం ఎలా నింపబడాలి? ఈ లోకములో ఆ మహిమతో ఎలా నింపబడాలి? ఎలా దేవుడు మనల్ని తన మహిమతో నింపుతాడంటే, ఒకరు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు అన్నారు. ఇంకా మీకేమన్నా ఆలోచనలు వస్తే, మీరు పరలోకంలో ఉంటే ఆలోచన వస్తాయి, భూలోకంలో ఉంటే రావు. అంటే భూ సంబంధమైన వ్యక్తులుగా ఉంటే రావు అన్నమాట. చెప్పండి, పర్వాలేదు, మీకు తోచింది చెప్పండి. దేవుని మహిమతో ఎలా దేవుడు మనల్ని నింపుతాడు? అమ్మా, వాక్యంతో. వాక్యం నింపబడినప్పుడు మహిమ.
మంచిది, మీ అన్నీ చెప్పేది కరెక్టే. అధికమైన మహిమ దేనిలో వస్తుందో చక్కటి మాట రాయబడింది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఒకసారి చెప్పాలి కదా, ఏం కనబడుతుంది ఇక్కడ? మహిమ కనబడుతుందా? అత్యధికమైన మహిమ దేని ద్వారా వస్తుందంట? శ్రమల ద్వారా వస్తుంది. అమ్మో అని అది వద్దండి, మాకు స్వీట్ పెట్టండి తింటాం కానీ కారం పెట్టద్దు మాకు. ఎప్పుడు స్వీటే తిన్నావనుకో షుగర్ వచ్చి సస్తావు. అర్థమైందా? ఎప్పుడు స్వీటే కావాలా అంటే తీయటి బోధలే కావాలా. శ్రమలు వద్దు బాబోయ్, మాకు ఎప్పుడు ఆశీర్వాదం కావాలి. గాడ్ బ్లెస్ ఎప్పుడు గాడ్ బ్లెస్ చేస్తూనే ఉండాలి మనల్ని. మనకు మాత్రము చెప్పాలా, శ్రమలు మాకు వద్దు బాబోయ్. నువ్వు దేవుని బిడ్డవైతే నీకు వద్దన్నా ఆయన ఇస్తాడు. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు వద్దన్నా ఆయన నిన్ను శ్రమ పెడతాడు. అగ్నిలో నిన్ను పుటం వేస్తాడు. ఆయన శ్రమకు నీ పట్ల అనుమతి ఇస్తాడు. ఎందుకు తెలుసా? నిన్ను తన మహిమతో నింపడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనేకమైన ఆయా సమయంలో శోధనలు, ఇరుకులు, నిందలు, ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నామా లేదా? వాటన్నిటిలో నిలబడినప్పుడు నీ శ్రమ, నీ వేదన, నీ శోధన, నీ ఇబ్బంది, నీ నింద, ఇవన్నీ కూడా దేవుడు ఏది కూడా వ్యర్థంగా పోనీయట్లేదు. కానీ దానికి ప్రతిఫలంగా దేవుడు తన మహిమతో నిన్ను నింపుతూ ఉన్నాడు. చెప్పాలి కదా గట్టిగా. ఇప్పుడు అర్థమైందా? కావాలన్నా వద్దా మరి మహిమ? కావాలంటే ఏం కావాలా? శ్రమను కావాలి అంతే. శ్రమ ఉంటేనే మహిమ, శ్రమ లేకపోతే మహిమ లేదు. దేవుడు ఇస్తాడు, అనుమతి ఇస్తాడు. మనం ఎత్తుకోవాల్సిన అవసరంలా. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు మనల్ని దేవుడు శ్రమకి అనుమతిస్తాడు. అందులో నీ విశ్వాసం పరీక్షించబడి దేవుడు నిన్ను తన మహిమతో నింపే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ శ్రమలతో మనం నిలబడ్డప్పుడు అది మనకు ఒక మేఘముగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆ మహిమ మేఘం ఎప్పుడైతే ప్రభు ఆయన రాకడలో దేవుని శబ్దం ఊదబడుతుందో, కడబూర శబ్దం ఊదబడుతుందో, ఈ పొందిన శ్రమంతుందే అది మేఘముగా మార్చబడి ఆ మేఘములో మనం కొనిపోబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి మహిమ కదా. యేసు ప్రభు కూడా మహిమలోనే మేఘం మీదనే కొనిపోబడ్డాడు. ఎందుకు తెలుసా? ఆయన శ్రమ పెట్టబడ్డాడు. ఆయన మన కొరకు ఆయన శ్రమ పెట్టబడ్డాడు. ఎంత శ్రమ ఆయన పొందాడో ఆయన మహిమ మేఘముల ద్వారా అలా తీసుకొని వెళ్ళిపోయింది. కొంతమందికి అన్నీ కావాలి కానీ శ్రమ మాత్రము వద్దు. ఇవి చెప్పరండి అన్ని చోట్ల, కొన్ని చోట్లనే చెప్తారు. అన్ని చోట్ల ఇలాంటి చెప్పరు. అస్సలైన మహిమ అంటే ఇదే. మహిమలో అంటే శ్రమలో నువ్వు దేవునిలో నిలబడినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, దుఃఖమైనప్పుడు, హృదయం పిండబడినప్పుడు, అప్పుల భారం ఎక్కువైనప్పుడు, రోగవ్యాధి ఎక్కువైనప్పుడు, ప్రభా నీవే నాకు దిక్కయ్యా అని నిలబడినప్పుడు, అప్పుడు ఐగుప్తుకు వెళ్ళొద్దు. లోకంలోంచి సహాయం కోరడానికి లోక నటనల వైపు వెళ్ళొద్దు. అప్పుడు నిలబడతావో అది నీకు మహిమను దేవుడు తీసుకొని వస్తాడు. అలాగే నీ అవసరతను కూడా దేవుడు తీరుస్తాడు అక్కడ. హల్లెలూయా. 2 ఆశీర్వాదాలు అందులో దాచబడి ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది.
ఆ రాకడలో మనం ఎత్తబడడానికి మహిమను మనము సంపాదించుకోవాలి. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలుసా? ఈ యుద్ధములు, యుద్ధ సమాచారం మనం వింటున్నాము, కానీ అంతము వెంటనే రాదు. ఎప్పుడు వస్తుందో తెలుసా? మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 1-3 చదువుదాం. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనం తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వల్ల మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. చాలు, దేవుడు అంటున్నాడు, మీరు చీకటిలో ఉన్నవారు కాదు. దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి మనం వెలుగులో ఉన్నవారు, మనం చీకటిలో ఉన్నవారము కాము. కొంతమంది వెలుగులో ఉన్నట్టు అనుకుంటారు, కానీ వాళ్ళు చీకటిలోనే ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, లోకము నెమ్మదిగా ఉంది, భయమేమి లేదు, ఇంకా రాకడ చాలా సమయం ఉంది అనుకునే ఆ సమయంలో ఏమవుతుందంట? దేవుని కడబూర శబ్దం ఆకాశములో మనకు వినబడతా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైనా పోలీసు వాళ్ళు మనల్ని పట్టుకోవాలనుకుంటే ఫోన్ చేసి, హలో సార్, ఇంటికానే ఉండండి సార్, మేము వస్తున్నాం, మిమ్మల్ని పట్టుకుంటాం అంటారా? పోలీసు వాళ్ళు అంటారా? ఇంటికానే ఉండండి, మేము ఎప్పుడో వస్తున్నాం, కారు తీసుకొని వస్తున్నాం, అంటే 2 బేడీలు కూడా తీసుకొని వస్తున్నాం, ఇంటికానే ఉండండి అంటారా? దొంగను పట్టుకొని రావడానికి ఫోన్ చేస్తారా? ఎవరన్నా చేస్తారా? సరే, దొంగ, మేడం ఇంట్లోనే ఉండండి మేడం, వెండి బంగారం నగలు ఏమైనా ఉన్నాయా? వస్తున్నాలే, రాత్రికి వస్తా, కొద్దిగా పక్కకు పెట్టి అంటాడా? దొంగ అంటాడా? దొంగ ఎట్లా వస్తాడు? చెప్పకుండా వస్తాడు. పోలీసు వాళ్ళు ఎట్లా వస్తారు? చెప్పకుండా వస్తారు. మరణం ఎట్లా వస్తుంది? ఏదైనా నీకు ఫోన్ చేసేది రాదు. అలాగే ప్రభు రాకడ కూడా ఆకస్మికముగా ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ సిద్ధపడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడుకునేటప్పుడు కూడా, ప్రభా నీ రాకడ వస్తే నేను ఎత్తబడాలయ్యా. ఉదయం లేవగానే, ప్రభా నీ రాకడ వస్తే నేను నా పనిపాట్లో నేను ఉంటూ ఉంటాను, కానీ రాకడ వస్తే నేను ఎత్తబడే గుంపులో ఉండాలయ్యా. ఇంకొకసారి మనం అంటే ఆ పని మైండ్లో ఉంటాం కదా, పొద్దున్న వేకునే ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. ఒకవేళ పగులు వస్తే ఎత్తబడాలి, రాత్రి వస్తే కూడా ఎత్తబడాలి. ఎప్పుడొచ్చినా ఎత్తబడే గుంపులో ఉండాలని ఆ రాకడ కొరకు సిద్ధపడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఉదయం ప్రార్థన చేసుకొని వెళ్ళేటప్పుడు ఈరోజు రాకడ వస్తుందని అనుకుంటామా? మనం అనుకోం కదా, ఎవరు అనుకోరు కదా. అంటే మనం ఎలా ఉండాలంటే, ఈరోజు వస్తే నేను ఎత్తబడతాను, ఈ సమయంలో వస్తే నేను ఎత్తబడతాను. అంత సిద్ధపాటు చాలా అవసరం. అందుకే అంటున్నాడు, ప్రతిదీ కూడా స్కానింగ్ చేయబడుతుంది. మనకి ప్రతిదీ కూడా స్కానింగ్ చేయబడుతుంది. ఇప్పుడు మనకు కలుగుతున్న ఈ శ్రమలన్నీ ఒక ఎత్తు, గొర్రెపిల్ల యొక్క మహాశ్రమ మరొక ఎత్తు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను బండల సందులలోను దాక్కుని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి, చాలు, మీరు మా మీద పడి కొండలతోనూ బండలతో అంటారంట, యేసుప్రభు రాకడ వచ్చింది, కాస్త మమ్మల్ని కాపాడండి అంట. ఏ కొండలు? అప్పుడు దాకా పూజించారే కొండల్ని, ఆ కొండలతో అంటారంట. అప్పుడు దాకా పూజించారే విగ్రహాలని, ఆ విగ్రహాలతో అంటారంట. అయ్యా ఉగ్రత దినం వచ్చింది, మమ్మల్ని కాపాడండి అని. దాని కిందికి పోతే అవి కూడా వాటి మీద పడతాయంట. ఏ కొండల్ని, ఏ విగ్రహాలను పూజించారో వాటి మమ్మల్ని భద్రపరచండి అని వాటి సందులోకి వెళ్ళిపోతే ఆ బండలు, ఆ విగ్రహాలు కూడా వారి మీద పడి వారిని నశింపజేస్తాయి. కాబట్టి గొర్రెపిల్ల యొక్క ఉగ్రతకు తాళ చాలిన వాడు
ఎవడు ఈ లోకంలో మనకి కలిగే శ్రమలు ఇవి ఈ రోజు వస్తాయి, రేపు వెళ్ళిపోతాయి. కానీ గొర్రెపిల్ల యొక్క ఉగ్రత వస్తే మాత్రం అవి తొలగిపోని శ్రమలు అవి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకంలో మనం జాగ్రత్తగా అన్యజనుల ఆచారాలు, ప్రాముఖ్యంగా అన్యజనుల నుంచి మనం వచ్చినప్పుడు అన్యజనుల ఆచారాలు మనం విడిచిపెట్టి ప్రభువులో ఉండాలి. ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఏం చేయాలా? అడగాల. ఎవరిని అడగాల? తెలియకపోతే అడగాల. మనకు కుటుంబం అమ్మాయి విషయంలో మమ్మల్ని అడిగారు, ప్రార్థన చేయండి అయ్యా, మేము ఊరికి వెళ్తామన్నారు. ఎందుకు వెళ్తా ఊరికి అన్నా? ఆమె ఎక్కడ వెళ్ళాలి అక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకోవాలా మేము అన్నారు. ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి ఇప్పుడు తీసుకెళ్ళొద్దని చెప్పిన. వాళ్ళు కూడా అన్యజనులు, వాళ్ళ బంధువులందరూ కూడా వచ్చారు. వాళ్ళ బంధువులందరూ వస్తే వాళ్ళకు కూడా చెప్పిన నేను, ఈ టైంలో మీరు తీసుకెళ్ళొద్దు, ఇది మీకు క్షేమం కాదు. అది ఆరోగ్యం పరంగా కానీ ఏ పరంగా కానీ ఈ టైంలో మీరు తీసుకెళ్ళకూడదు, ఇది మంచిది కాదు అని చెప్తే వాళ్ళు అన్నారు, మా ఊర్లో రకరకాలుగా అంటారయ్యా, మేము చేయాలి అది చేయాలంటే లోకస్తులు ఇప్పుడు నాలుగు మాటలు అంటారు. ఆ తర్వాత ఇబ్బంది పడేది మీ అమ్మాయి. మీ అబ్బాయి ఇబ్బంది పడితే రేపు వాళ్ళు వచ్చి తీరుస్తారా మీ అమ్మాయి బాధ అని అంటే వాళ్ళందరూ ఆ మాటకు లోబడ్డారు. ఆ 10 మందో ఎంతమందో ఉన్నారు. వాళ్ళు అన్యజనులు దేవుని దాసుని మాట విన్నారు. వాళ్ళు వినేసి సప్పుడు చేయకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ రోజు ఏదో చిన్న వండుకొని వాళ్ళ మందం వెళ్ళిపోయారు. వాళ్ళు అంటే ఏది చెయ్యొద్దు, ఏది చెయ్యాలి అనేది కూడా మనకు గ్రహింపు కావాలి. ఒకవేళ లేకపోతే అడగాల. అయ్యా మరి ఫంక్షన్ మేము పాతకాలం అయితే మా అన్యజనుల్లో మేము ఉన్నప్పుడైతే రక్షణ ఉన్నట్టయితే మేము ఇట్లా చేసేవాళ్ళం, మరి ఇప్పుడు ఎట్లా చేయాలి, ఇప్పుడు ఏ విధంగా మేము ఉండాలి అని అడగాల. అడిగినప్పుడు దానికి మేము సలహా ఇస్తాం, ఏ విధంగా చేసుకోవాలని సలహా ఇచ్చినప్పుడు ఆ మాటకు లోబడితే మాకు చాలా సంతోషం అనిపించింది. అయ్యో, సంఘంలో ఉన్న వాళ్ళు చాలామందికి కొన్ని మాటలు చెప్పినాం, అస్సలు వినేవాళ్ళు కాదు. వీళ్ళు అన్యజనులు 10 మంది వాళ్ళు మంచిగా వాళ్ళు అన్నారంట, అంత పెద్దగా ఆయన వచ్చి చెప్పినప్పుడు మనం ఆయన మాట తీసేయకూడదు, తప్పకుండా వినాలని చెప్పారంట. ఇంకంతకంటే సంతోషం ఏం కావాలా? కానీ మన జనాలకి ఎందుకంటే తిని ఎక్కువైపోయింది అనమాట. ఏమైపోయింది? మన్నా తిని ఏమన్నారంట? సవిసారం లేని అన్నం అన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒకసారి గత 2 వారాల క్రితం వారి సంఘంలో, బడంగపేటలో వారి సంఘంలో ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఆ పాస్టర్ గారు కొద్దిగా బాగాలేకపోతే మేము చూడడానికి వెళ్తే ఆ పాస్టర్ గారు ఉండి, నాకంటే పెద్ద వయసు కలిగిన వాళ్ళు, భాస్కర్ మెసేజ్ చెప్పడానికి రా అంటే ఈరోజు కుదరదాకా రేపు వస్తా అని చెప్పి వెళ్ళిన తర్వాత వాక్యం అందించాం. నేను ఒకటి ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సంఘ పరిస్థితిని బట్టి కొన్ని మాట్లాడాడు దేవుడు. మాట్లాడిన తర్వాత ఆ పాస్టర్ గారు అన్నారు, సేవకులు దర్శన వరము మళ్ళీ ప్రవచనము వరం కలిగిన దైవజనులు మీరు ప్రార్థన చేయించుకోండి అంటే నేనన్నా, అన్ని వరాలు నా దగ్గర లేవు, ప్రార్థన అయితే చేస్తాను కానీ అన్ని వరాలు నా దగ్గర లేవని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని వారి జీవితాల్లో ఉన్న ఆ ఇబ్బందికరమైన పరిస్థితులను దేవుడు తెలియజేశాడు. సో నేను వారి నిమిత్తం ప్రార్థన చేశాను. ఆ తర్వాత ఒక కుటుంబం బాగా గొడవలు పడుతూ ఉన్నది. తరచుగా ప్రార్థన చేస్తున్నప్పుడు అబ్బాయి మీద ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు దేవుడు అది బయలుపరుస్తూ ఉన్నాడు. తర్వాత అమ్మాయి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దురాత్మ ఆమెలోంచి బయటకు వచ్చింది, ఊగుతూ ఉంది, తోలుతూ ఉంది. తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు ప్రార్థన చేయడానికి. అయితే ఆమె చేయబెట్టి ప్రభా నీ కార్యం ఈ పట్ల జరిగించి దురాత్మను బంధించమని మిగతా వాళ్ళందరికీ ప్రార్థన చేసి మళ్ళీ ఆమెకు ప్రార్థన చేస్తుంటే చేయబెట్టనేస్తలేదు. ఇంకా చేయబెట్టనేసి తీసేస్తూ ఉంది. ప్రార్థన చేస్తున్నాం, పోతలేదు. ఎందుకు పోతలేదు కొద్దిగా ఆలోచనలో పడ్డా నేను. తర్వాత నేను ప్రార్థన చేసిన, ప్రభా దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన ఇచ్చినప్పుడు నేను ప్రార్థన చేసిన, ప్రభా ఏమలో ఉన్న ప్రతి పాపమును ప్రతి అవిధేయతను క్షమించి నీ రక్తములో కడుగు ప్రభా అని ప్రార్థన చేసిన. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశానో ధన్యని పడ్డది, కింద పడి ఆ దురాత్మ వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో అట్లా కొన్ని కార్యాలు ఫ్రీ అయిపోయింది మంచిగా. కొన్ని కార్యాలు ఇంకా కొందరి పట్ల దేవుడు చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి ఆ అయ్యగారిని మళ్ళీ పిలవండి అన్నారంట.
అంటే వాళ్ళు 21 days ఫాస్టింగ్ అవుతా ఉంది, మళ్ళీ ఒకసారి మళ్ళీ పిలవండి అన్నారంట. అంటే వాళ్ళు సంఘంతో చేస్తున్నారు, మేము ఇద్దరమే చేస్తాం, వాళ్ళు సంఘంతో చేస్తున్నారు. వాళ్ళు సంఘంలో చాలామంది వచ్చారు ఇట్లా. సో అలా మళ్ళీ పిలవమన్నాడు, మళ్ళీ వెళ్ళాం. సో దేవుడు వాళ్ళు సంతోషపడ్డారు, వాళ్ళు దేవుని వాక్యం విన్నారు. సో ఆ విధంగా దేవుడు తన మాటలను తెలియజేస్తాను. వారికి ఏమనిపించింది? సంతోషం అనిపించింది. మనకేమనిపిస్తుంది? ఎప్పుడు వినేదే కదా అన్న ఎప్పుడు చెప్పేదే కదా, అయ్యగారు ఎప్పుడు చెప్పేదే కదా మనకి కదా. మనకి చేదనిపిస్తుంది, పక్కింటిదే బాగా అనిపిస్తుంది కదా. నేను వాళ్ళకి చెప్పిన, మేము ఎప్పుడో వస్తాము, వీళ్ళలో ఏదో ఉంది, వీళ్ళే మంచి అని మళ్ళీ మీ పాస్టర్ గారిని వారు చెప్పేది కూడా చాలా విలువైంది, వారి మాటలే మీరు వినాలని చెప్పొచ్చును. ఎందుకంటే కొన్ని ఎడ్డి గొర్రెలు ఉంటాయి, కొన్ని గుడ్డి గొర్రెలు కూడా ఉంటాయి. ఏం చేస్తారు? సూపర్గా చెప్పారు, మీ చర్చ ఎక్కడ ఎగరని అడుగుతున్నారు నన్ను. మా చర్చ ఎక్కడైతే నీకెందుకు అడుగుతున్నారంటే, మా చర్చ ఎక్కడైతే నీకెందుకు, మేమిద్దరం ఒకటే చర్చ అని చెప్పినాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మన పట్ల దేవుడు కార్యాలు చేస్తున్నప్పుడు నిశ్చయముగా మనము కృతజ్ఞత భావము కలిగి జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. గొర్రెపిల్ల ఉగ్రతకు తాళ చాలిన వాడెవడు కూడా ఈ లోకంలో ఉండదు. ఏదైతే రక్షణ దేవుడు మనకి ఇచ్చాడో ఆ విలువను మనం బహు జాగ్రత్తగా కాపాడుకో. ఒకసారి జీవగ్రంథంలోంచి మన పేరు కొట్టివేయబడిందా, మళ్ళీ రాయడానికి అవకాశమే ఉండదని ఈ లేఖనాల ద్వారా కూడా మనం తెలుసుకుంటున్నాం. అలాగే బుద్ధి లేని కన్యకలు తమ దివిటీలను చక్కపరచుకోవడానికి వెళ్ళి నూనెను తీసుకొని వచ్చారు. ఈ లోపల పెళ్లి కుమారుడు బుద్ధిగల వారు ఏం చేశారు? లోపలికి వెళ్ళిపోయారు. అలా ఉంది కదా, ఆమె చెప్పిన దేవుడు చూపించిన కళ ఆ విధంగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మన హృదయము మనల్ని మోసపరచకుండా మనం జాగ్రత్త చేసుకోవాలి. అన్నిటికంటే మన హృదయం ఎలాంటిది? మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి కలిది. ఈ హృదయమే మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. అమ్మో, మామూలు కాదు. మనం దీన్నేమో కేజీలు పెట్టి పోషిస్తాం కదా, చికెన్లు, మటన్లు, ఇంకా ఫిష్లు, బర్గర్లు, ఇంకా ఫ్రాన్స్లు. అబ్బో, కొంతమంది చూడాల నెలకి 2 సార్లు 3 సార్లు నాన్ వెజ్ లేనిదే ఉండరు అసలు. నాన్ వెజ్ లేని మినిమమ్ నెలకు దానికే ఒక 10,000 దాకా ఖర్చు పెట్టేస్తారు కొంతమంది దానికోసం సపరేట్గా పక్కకు పెట్టేస్తారు అన్నమాట. సో అలా పెంచి పోషిస్తారు. తినాలా, మనకు ప్రోటీన్స్ కావాలా, ఆరోగ్యం కావాలా. ఆరోగ్యం కొరకు తినండి కానీ తినే పద్ధతిలోనే ఉండవద్దు మళ్ళా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మీ ఎదుట చికెన్ పెట్టాను, చిక్కుడుగా కూర పెట్టాను, ఏం కావాలంటారు మీరు? అబద్ధం. అంటే సర్వే ప్రకారం తేలింది ఏంటంటే క్రైస్తవులు మాంసాపేక్షలు అనంట, మాంస ప్రియులు అంట. ప్రియమైనది ఏదైనా ఉందంటే అది మాంసం. సో శాకాహారం అనేది చూడండి, ఎవరైనా పరీక్షించగల మిమ్మల్ని మీ ఎదుట పెట్టి, మిమ్మల్ని ఎప్పుడైనా మీ ఎదుట పెట్టి పరీక్షించగల జాగ్రత్త. 2 పెడితే 2 సమానంగా వేసుకోండి, లేకపోతే ఇది తగ్గించి అదైనా ఎక్కువ వేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో బుద్ధిగల కనికలుగా మనం ఉండాలి కానీ బుద్ధి లేని వారుగా మనం ఈ లోకంలో జీవించొద్దు. మన హృదయం మనల్ని మోసం చేస్తూ ఉన్నదన్న సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా మనం బహు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మనకి వ్యాధి వచ్చినప్పుడు మన స్కానింగ్ ఉపయోగిస్తారు. మన శరీరానికి ఏమి ఉపయోగిస్తారు? ఏ వ్యాధి ఉంది లోపల అంటే లోపల దాగిన వ్యాధిని తెలుసుకోవడానికి స్కానింగ్ ఉపయోగిస్తారు, అవునా కదా? లేదంటే మామూలుగా ఎక్స్రేనో లేకపోతే బ్లడ్ టెస్టో ఏదో నార్మల్గా తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తుంది తెలుసా, లోపల మూలుగును కూడా, అంటే ఎముకలలో ఉన్న మూలుగును కూడా తీసి టెస్ట్కి పంపిస్తారు, ల్యాబ్కి పంపిస్తారు, అవునా కదా? ఒక్కొక్కసారి ఏం చేస్తారు, ఈ స్కానింగ్ తీసి ఇక్కడ కనపడతలేదని మళ్ళీ ఎంఆర్ఐ అంటారు కదా. సో అదేవిధంగా ప్రభువు కూడా మన హృదయాన్ని స్కాన్ చేస్తాడు. ఎప్పుడైతే దేవుని రాకడ సమయంలో దేవుని సన్నిధిలో మన హృదయము యథార్థంగా కనబడుతుందో అప్పుడే మనం జీవకిరీటం పొందుకుంటాం.
యథార్థంగా కనబడకపోతే మాత్రం చెవి కిరీటాన్ని మనము పొందుకోలేం. తీర్పులోనికి మనం వెళ్తాం. దేవుడు ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి వచ్చాడు, అబద్ధం అనే ఆజ్ఞ తీసుకొస్తాడు. ఆజ్ఞ తీసుకొచ్చినప్పుడు నీలో అబద్ధాలు కనపడ్డాయి అనుకో, అవుట్. చెడ్డ మాటలు అనే ఆజ్ఞ తీసుకొస్తాడు, ఆ చెడ్డ మాటలు నీలో కనపడ్డాయి అనుకో, పక్కకే. కపట మాటలు అనే ఆజ్ఞ తీసుకొస్తాడు, ఆ ఆజ్ఞ తీసుకొచ్చినప్పుడు నీ హృదయాన్ని స్కాన్ చేస్తాడు. అది కనపడితే విగ్రహారాధన ఒకవైపు చూసుకుంటే తాత్కాలికమైన విగ్రహం అంటే స్వరూపముతో కూడిన విగ్రహారాధన, మరొక వైపు చూస్తే ధనాపేక్ష అనే విగ్రహారాధన. ఈ రెండు స్కాన్ చేసినప్పుడు నీలో ఉందా లేదా? అంటే ధనం వద్దా? ధనం కావాలా? ధనం కొరకు పరిగెత్తొద్దు, ధనం నీ వెనక పరిగెత్తిద్ది. నువ్వు దేవుని వెనక పరిగెత్తు, ధనం నీ వెనక పరిగెత్తిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇవన్నీ స్కాన్ చేస్తున్నప్పుడు క్రోధము, కక్షలు, విమతములు, మత్సరములు, డంబములు, ఇవన్నీ ఏ ఆజ్ఞలైతే మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయో అవన్నీ మన హృదయాన్ని ఏం చేస్తాయంట? స్కాన్ చేస్తాయి. ఇలా స్కాన్ చేసినప్పుడు అది నిర్దోషమైనదిగా కనబడాలి. హల్లెలూయా. అప్పుడే మనం రాకడలో ఎత్తబడతాం, లేదా తీర్పు నుంచి తప్పించుకుంటాం మనం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన హృదయం మనల్ని మోసపరచకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడో నేను ఒకసారి ఒక వీడియో ప్లే చేశాను. అక్కడ ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడు అంటే యానిమేషన్ వీడియో, అది యానిమేషన్ వీడియో ఏం చేస్తామంటే నోట్ల కట్ట పరిగెత్తుతూ ఉంది. చూపించాను, గుర్తుందా? చూసారు ఆ వీడియో మీరు అందరూ? నోట్ల కట్ట పరిగెత్తుతా ఉంటే క్రైస్తవుడు పరిగెత్తుతూ ఉన్నాడంట. దానంట అది ఇంకా స్పీడ్గా పరిగెత్తు, నేను కూడా స్పీడ్గా పరిగెత్తుతున్నాడు. అది ఒకసారి నిలబడి, నువ్వు క్రైస్తవుడేనా అన్నదంట. నేను క్రైస్తవుండే. నువ్వు నా ఇంట పరిగెత్తునేది ఆదివారం నా ఇంట పరిగెత్తుతున్నవేంది? నువ్వు చర్చలో కదా ఉండాల్సిందని అంటే, నాకు కొద్దిగా అర్జెంట్ పనులుండి పరిగెత్తుతున్నాను, అయినా ఆదివారం కష్టపడ్డ దాంట్లో నుంచి కూడా దశంభాగం తీసి దేవునికి ఇస్తాను కదా అన్నట్టు. ఆ డబ్బు అంటుందంట, పిచ్చోడా, సేవ జరిగించేది డబ్బు కాదు, డబ్బు సేవకు అవసరం అంతే, కానీ సేవ జరిగించేది మనిషి. నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. ముందు నువ్వు దేవుని సన్నిధిలో ఉండక నా ఇంట పరిగెత్తితే నీకేం ప్రయోజనం? దేవుడిచ్చే రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటామని డబ్బు విశ్వాసతో మాట్లాడుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఎంతమంది క్రైస్తవులు లేరండి ఈరోజు? ఎంతమంది క్రైస్తవులు దేవుని సన్నిధి విడిచిపెట్టి డబ్బు కొరకు పరిగెత్తుతున్నారు? అంటే వాళ్ళు ఏదో లక్షలు సంపాదించాలి ఏం కానీ కాదు, లక్షలు పోతాయని ఏం కాదు, ఈ రోజు కూటికి వెళ్తే చాలు అన్నట్టుగా పరిగెత్తుతూ అంటారు. కానీ ప్రభువు వారికి ఇస్తాడన్న సంగతి మర్చిపోతున్నారు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు నీ వద్దకు నడిపిస్తాడని మర్చిపోతున్నారు. హల్లెలూయా. అందుకే అనేది కిస్మిస్ క్రైస్తవులు. వాళ్ళు ఏ మిస్? కిస్మిస్ క్రైస్తవులు అనమాట వాళ్ళు. ప్రతి ఆదివారం వచ్చే క్రైస్తవులు కాదు వాళ్ళు, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే క్రైస్తవులు. లేదా ఫోన్ వచ్చిందనుకో, హలో పని ఉంది వస్తావా? నేను చర్చికి పోయేది ఉంది కానీ సర్లే వస్తలే. ఏదో మళ్ళీ భక్తి ఉన్నట్టే చర్చికి పోయేది ఉందిలే కానీ సర్లే ఇంకా నువ్వు పిలుస్తున్నావు కాబట్టి వస్తున్నా అంటే ఎవరిని ఉద్ధరిస్తున్నావు నువ్వు? ఎవరిని ఉద్ధరిస్తున్నావు అంటే మనుషుల మెప్పు కోరుకోవడానికి నువ్వు దేవుని విడిచిపెడుతున్నావు. ఇక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు అంట ఒక ఆమెని దేవుడు దర్శించాడంట. అమ్మా, నన్ను ఎందుకు నువ్వు అమ్మేశావు అన్నాడంట. ఒకరోజు ఒక ఆమెని దేవుడు దర్శించి, నన్ను ఎందుకు అమ్మేశావమ్మా నువ్వు నన్ను అని అడిగంట. నేను నిన్నమ్మడమేందయ్యా, నేను నిన్నమ్మడమేంది? నువ్వు నా దేవుడవు, నా రక్షకుడవు, నేను నిన్నమ్మడమేంది అని అంటే, మరి నన్ను అమ్మకపోతే 15 రూపాయల కోసం నువ్వు కూలికి వెళ్ళలే? ఇవాళ కూలి పనికి వెళ్ళావుగా 15 రూపాయల కోసం అన్నాడంట. అనగానే షాక్ అనిపించిందంట ఇంకా ఆమెకి. అయ్యో దేవా, కూలి పనికి వెళ్తే కూడా 15 రూపాయలకి వెళ్తే కూడా నేను నమ్మినట్టేనంటే, అవును నన్ను నమ్మినట్టే అన్నాడంట. హల్లెలూయా.
పశ్చాత్తాపడి ఆ రోజు ఎంతైతే డబ్బు వచ్చిందో 15 రూపాయలు తెచ్చి కానుక పెట్టుకు లేసి, ఇక మీద నేను మందిరానికి వెళ్ళను ప్రభు, ఇక మీదట నేను పనులకి వెళ్ళను ప్రభు, నాకు తెలియదయ్యా, మందిరానికి వెళ్ళకపోతే కూడా నేను నిన్ను అమ్మినట్టు అని నాకు తెలియదయ్యా, నన్ను క్షమించు అని చెప్పి ఆ ఆదివారం వెళ్ళిన ఆ డబ్బులు తీసుకొచ్చి కానుక పెట్టులో వేసేసిందంట. అర్థమైందా? యూదా కూడా అందుకే అమ్ముకున్నాడు. మనం అమ్ముకునేవాడు, దేవుడు మనల్ని కొన్నాక మళ్ళీ మనం ఆయన అమ్మేవారుగా మనం ఉండకూడదండి. దేవుడు ఒక జీవితాన్ని, దేవుడు ఒక క్రమాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అది తప్పకుండా మనం పాటించే వ్యక్తులుగా మనం ఉంటేనే ప్రభు రాకడలో మనము ఎత్తబడగలం. మన హృదయం సిద్ధంగా ఉందా ప్రభు రాకడలో ఎత్తబడడానికి? సిద్ధంగా ఉందా? సిద్ధంగా ఉంటే దేవుని స్తుతించండి. సిద్ధంగా లేకపోతే ప్రభా నన్ను సిద్ధపరచయ్యా, మహిమతో నువ్వు నింపబడాలి, దేవుని మహిమ నిన్ను తాకాలి, దేవుని మహిమతో నువ్వు నింపబడాలి. శ్రమలో, కష్టాల్లో, సుఖంలో, అన్నిట్లలో నువ్వు ఎప్పుడైతే నిలబడతావో ప్రభు కొరకు దేవుడు నిశ్చయముగా నిన్ను కొనిపోవడానికి దేవుడు మేఘాలను దేవుడు తీసుకొని వస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభా మనం సిద్ధంగా ఉన్న వాళ్ళేమో ఒకసారి మీరు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. సిద్ధంగా ఉన్నామా? మనం సిద్ధంగా ఉన్నామా? దేవుని యొద్ద విశ్రాంతి పొందడానికి దేవుడు మనల్ని తన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండడానికి దేవుడు మనల్ని నిర్ణయించుకున్న తర్వాత, దేవుడు మనల్ని నిర్ణయించుకున్న తర్వాత ఆ పిలుపులో నుంచి మనం తప్పిపోతున్నామా? దేవుడు మనల్ని పిలిచిన తర్వాత, దేవుడు మనల్ని ఏర్పరచుకున్న తర్వాత, దేవుడు ఆ రాజ్యము కొరకు మీ పౌరస్థితి పరలోకమందు ఉన్నదని దేవుడు మీకు చెప్పిన తర్వాత ఈ లోకంలో మళ్ళీ చులకని వాటికి చిన్న చిన్న వాటికి నువ్వు లోబడిపోతున్నావా? దేవుని సంగం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇంకా అన్యజనుల ఆచారాలని జీవితంలో ఏమైనా ఉన్నాయా? విడిచిపెట్టే, ఇదే చివరి రోజు. విడిచిపెట్టేసేయి. అన్యజనులకు సంబంధించిన వస్తువులు ఏదైనా ఉంటే విడిచిపెట్టేసేయి. నీది కాని వస్తువు ఏదైనా నీ ఇంటిలో ఉంటే విడిచిపెట్టేసేయి, తీసేయి దాన్ని ఇంట్లో నుంచి. నీది కానిది ఏదైనా నీ దగ్గర ఉంటే దాన్ని తొలగించేసేయి నీ జీవితంలో నుంచి, నీ ఇంటిలో నుంచి తొలగించేయి. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా మన ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం. సిద్ధపడుతున్నావా? ఒలీవ కొండ అనుభవం నీకుందా? ప్రార్థించే అనుభవం నీకుందా? శ్రమలు వచ్చినప్పుడు నిలబడే అనుభవం నీకుందా? నిందలు వచ్చినప్పుడు ఆనందించే అనుభవం నీకుందా? నిందలు వచ్చినప్పుడు దేవుడు ఆనందించమన్నాడు, ఆనందించే అనుభవం నీకుందా? ప్రియమైన దేవుని సంగమా, ప్రభు త్వరలో రానే ఉన్నాడు కాబట్టి బుద్ధిగల సంగముగా ఉందాం. బుద్ధిగల కన్యకలు ఎలా జీవించారో అలాగే మన సిద్ధలో నూనె కలిగిన వారముగా ఉందాం. మన జీవితంలో దేవుని వాక్యము కలిగిన వారముగా ఉందాం. మన జీవితంలో ప్రార్థన కలిగిన వారముగా ఉందాం. మన జీవితంలో పరిశుద్ధత కలిగిన వారముగా ఉందాం. మన జీవితంలో నిర్దోషమైన చేతులు కలిగిన వారముగా ఉందాం. మన జీవితంలో శ్రేష్టమైన మాటలతో దేవుని స్తుతించే నాలుక, ప్రార్థించే పెదవులు మనము కలిగి ఉందాం. క్రైస్తవుడు అవన్నీ నాకు దయచే ప్రభా, అవన్నీ దయచే నాయనా. ఇదిగో నీ వాక్యముతో నన్ను స్కాన్ చేసినప్పుడు నేను నిర్దోషమైన హృదయముగా నేను కనబడాలయ్యా. మొదట నీతిని అనే రాజ్యమును వెతుకుతూ ఉండు. దేవుడు నీ ప్రతి అవసరత వాటి కాలములో దేవుడు నీకు తీర్చే దేవుడు అయినా, నిన్ను విడిచే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టిపోయే దేవుడు కాదైనా, నేను ఎన్నడూ విడువను ఎడబాయనన్న దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తీర్పు దినం సమీపిస్తూ ఉంది కాబట్టి ఆ తీర్పులో నిలబడకుండా ప్రభా నేను తీర్పులో నుంచి తప్పించబడాలయ్యా. అయ్యా నేను తీర్పులోంచి తప్పించబడాలి నాయన. అయ్యా నేను తీర్పులో నుంచి తప్పించబడాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగే బల్ల కార్యక్రమంలో కూడా ప్రభా బలలో పాలు పొందడానికి నాయన సిద్ధ మనసునైనా మాకు దయచేయండి. యోగ్యమైన హృదయాన్ని నాకు దయచేయండి ప్రభా. యోగ్యమైన హృదయాన్ని నైనా మీరు మాకు అనుగ్రహించండి. దయగలిగిన మా తండ్రి మీకే స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రాకడలో ఎత్తబడే సంఘముగా మనమందరం ఉండినట్లుగా సంఘమంతా కూడా ఏ ఒక్క డెక్క కూడా విడిచిపెట్టబడకుండా, ఏ ఒక్క వ్యక్తి కూడా విడిచిపెట్టబడకుండా దేవుని వాక్యములో ఉన్నట్లుగా మనం జీవిస్తూ ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదుముగాక. ప్రేరేపించబడిన మీ జీవితంలో ప్రేరేపించబడిన వారు మీలో ఒక్కరు ప్రకటించబడిన వాక్యము నిమిత్తం మన జీవితంలో సమస్తమును దేవుడు సమకూర్చినట్లుగా ఒకరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు.